హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రాంచి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సండే స్పెషల్ నాన్ వెజ్ రెసిపీ ఉండాలి కాబట్టి నేను ఈరోజు మన వీడియోలో ఫిష్ ఫ్రై అలాగే తందూరి ఫిష్ ఫ్రై అలాగే నెత్తల ఫిష్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను కాబట్టి తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. లైక్ వేయడం మర్చిపోతున్నారు, తప్పకుండా లైక్ వేయండి. ఇక లేట్ ఎందుకు, మనం ఫిషెస్ని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనము నెత్తలని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం. ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా అంటే చాలా ఈజీగా చూపిస్తాను. ఇవి క్రిస్పీగా క్రంచీగా వస్తాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో ఖచ్చితంగా అదే విధంగా ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఈ నెత్తలో చేపల ఫ్రైని చాలా అంటే చాలా ఈజీగా చూపిస్తాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. నెత్తల్ని ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇందులో ఈ నెత్తల్ని నేను తోక తీసేసి తీసుకున్నాను. దీంట్లో సాల్ట్ వేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా ఈ విధంగా కడిగేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినేవారైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారంని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ని కూడా చూసి యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలాని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1/2 చిక్కంత నిమ్మరసాన్ని ఈ విధంగా గింజలు తీసేసి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఈ విధంతా ఒకసారి ఉప్పు కారం పట్టే విధంగా ఈ చేపలకి కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న చేపల్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు స్టోర్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల లైట్గా గట్టి పడతాయి. ఈ విధంగా 1/2 అవర్ తర్వాత చూద్దాం. మనం ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫిషెస్ని వేసుకోవాలి. ఒకదానిపై ఒకటి వేయకుండా విడివిడిగా వేసుకోవాలి. ఈ విధంగా విడివిడిగా వేయడం వల్ల మనం చేపల పైన ఉన్న మసాలా అనేది బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది. అలాగే క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఫ్రీగా వేయడం వల్ల క్రిస్పీగా ఫ్రై అవుతాయి కాబట్టి ఈ విధంగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా ఫిషెస్ని కూడా ఫ్రై చేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకున్నారంటే మీకు ఎక్కువగా చేసేసుకోవచ్చు. మీకు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అని అనుకుంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకున్నారంటే ఎక్కువగా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయండి. క్రిస్పీగా నోట్లో వేస్తేనే కరిగిపోతాయి, అంత బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మీకు కనుక వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెత్తల ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదండి. ఇప్పుడు మనము ఫిష్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఎప్పుడు చేసే ఫిష్ ఫ్రై కాకుండా ఈ విధంగా ఫిష్ ఫ్రైని చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఫిష్ ఫ్రై కాదండి, ఫిష్ తందూరి ఫ్రైని కూడా చేసి చూపిస్తున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఫిష్ ఫ్రై అలాగే తందూరి ఫిష్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫిష్ని ఈ విధంగా 3 వరకు తీసుకోవాలి. ఇందులోకి సాల్ట్ వేసుకొని బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు నేను 2 ఫిషెస్తో ఫిష్ ఫ్రై అలాగే ఒక ఫిష్తో తందూరి ఫిష్ ఫ్రైని చేసి చూపిస్తున్నాను. బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రైకి
ఫిష్ ఫ్రై, అలాగే తందూరి ఫిష్ ఫ్రైకి మసాలా కావాలి కాబట్టి ఈ విధంగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు ఫిష్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఇందులోనే హాఫ్ చెక్క అంత లెమన్ని ఈ విధంగా గింజలు తీసేసి జ్యూస్ని వేసుకోవాలి. మీకు పులుపు ఎక్కువ కావాలి అంటే 1 లెమన్ కూడా ఈ విధంగా రసం పిండేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా గింజలు మొత్తం తీసేసి రసాన్ని వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మసాలాని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక్కొక్క ఫిష్ని తీసుకుంటూ మొత్తం అప్లై చేసుకోవాలి. ఫిష్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఫిష్ లోపల అలాగే పైన మొత్తం పట్టే విధంగా అప్లై చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా మసాలా పట్టే విధంగా అప్లై చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా నేను 3 ఫిషెస్కి ఈ విధంగా అప్లై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత లైట్గా దీనిపైన ఆయిల్ని అప్లై చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులోకి మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ ఎక్కిన తర్వాత మన ఫిషెస్ని వేసుకోవాలి. ఈ విధంగా ఫిష్ని వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలిపేస్తూ ఉన్నారంటే మొత్తం విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరొక పక్కకి టర్న్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఫిష్ ఫ్రై అనేది ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదా. ఇప్పుడు మనం తందూరి ఫిష్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. 2 ఫిషెస్తో ఈ విధంగా నేను ఫిష్ ఫ్రై చేశాను. ఒక ఫిష్తో మాత్రమే తందూరి ఫిష్ ఫ్రైని చేస్తున్నాను. ఈ విధంగా స్టాండ్ తీసుకోవాలి. దీనిపైన ఆయిల్ని అప్లై చేసి స్టవ్ పైన పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. దీనిపైన ఫిష్ని పెట్టేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరో పక్కన ఆయిల్ని అప్లై చేస్తూ 2 వైపులా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంటని హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా అటు ఇటు కలుపుతూ ఉన్నారంటే విరిగిపోతాయి కాబట్టి ఒక పక్క ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మరో పక్కకి టర్న్ చేస్తూ అటు ఇటు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా తందూరి ఫిష్ ఫ్రై కూడా రెడీ అయినట్టే. ఇక మరిన్ని రెసిపీస్ కావాలంటే ఛానల్ డిస్క్రిప్షన్లో మరిన్ని రెసిపీస్ అప్లోడ్ చేసేసాను. నాన్ వెజ్, స్వీట్స్, అలాగే స్నాక్స్ ఏది కావాలంటే ఆ రెసిపీస్ని చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా ఈజీగా ఫిష్ ఫ్రై అలాగే నెత్తల ఫ్రైని చూసారు కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే ఎలా కుదిరిందో కామెంట్లో కామెంట్ చేయండి. మన ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవారికి చెప్తున్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ వేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా లైక్ వేసుకోండి. మీరు లైక్ వేస్తేనే మరిన్ని రెసిపీస్ చేయడానికి కూడా మాకు కూడా యూజ్ అవుతున్నాయి మీ లైక్స్ అనేటివి. కాబట్టి తప్పకుండా లైక్ వేయండి. మీరు వేసే ఒక్క లైక్కి మాకు యూస్ఫుల్గా అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ వేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.